ఓకే, ఈ విధంగా రాసిన తర్వాత మనం ఇక్కడ ఇందులో ఇచ్చినటువంటి గుణింతాక్షరాలు, ఒత్తులతో కూడిన గుణింతాక్షరాలతో మనం ఇక్కడ కొన్ని పదాలు రాద్దాం. ఇక్కడ చూడండి, ఒకటి గవ్వ ఇచ్చారు, ఇంకొకటి మనం నవ్వు, ఊకి వావతిస్తే వు, నవ్వు. అలాగే ఇంకేం రాయొచ్చు, రవ్వ, వాకే వావతిస్తే వా, రవ్వ. అలాగే గువ్వ, గువ్వ, వాకు వావతిస్తే ఇక్కడ గూకి గూ తర్వాత వాకు వావతిస్తే గువ్వ. ఈ విధంగా అక్షరాలు రాయొచ్చు. ఇంకా ఏమన్నా మీకు పదాలు వస్తే అవి రాయండి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మల్లె పువ్వు, లావత్తుతో వచ్చే పదాలు రాద్దాం. మల్లె పువ్వు రాశారు. ఇక్కడ మనం బల్లి, లీకి లావతిస్తే లీ, బా లీకి లావతిస్తే లీ, బల్లి. అలాగే చల్ల, చ లాకి లావతిస్తే లా, చల్ల. అలాగే రెల్లు, రే లు కింద లావతిస్తే లు, రెల్లు. ఈ విధమైన పదాలు నేను రాశాను. మీకు వచ్చినవి మీరు రాయండి. అలాగే ఇక్కడ చూడండి, మా, ఆ, ఉ, తో, లే, లేకి లావతిస్తే లే, బా లీకి లావతిస్తే లీ, కా, చే, లా, తా, వాకు వావతిస్తే వా, దు, వేకి వావతిస్తే వే, నా, ము. ఓకే, వీటిని ఈ అక్షరాలు ఉపయోగించి మనం పదాలు రాద్దాం. ఇక్కడ ఆల్రెడీ మల్లె అనేది ఇచ్చారు మనకే. ఇంకేం వస్తాయో చూద్దాం. మల్లె ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇంకా బల్లి, బా లీ కింద లావతిస్తే లీ, బల్లి. కవ్వము, క వాకే వావతిస్తే వా, ము, కవ్వము. అలాగే దువ్వెన, దువ్వెన. అలాగే తవ్వ, త వాకే వావతిస్తే వా, తవ్వ. అలాగే ఉల్లి, ఊ లీకి రావతిస్తే లీ, ఉల్లి. అలాగే తల్లి, త లీకి లావతిస్తే లీ, తల్లి. ఇంకేం రాయొచ్చు మనం చూడండి ఒకసారి. దువ్వెన రాసేసాం, ఉల్లి రాసేసాం, బల్లి రాసేసాం, నల్లి, నా లీ కింద లావతిస్తే లీ, నల్లి. ఈ విధంగా పదాలు రాసాము. మీకు కూడా ఇంకా ఆలోచిస్తే చాలా పదాలు వస్తాయి. ఇంకా ఏమొస్తాయో అర్థవంతమైన పదాలు రాయండి. అలాగే ఇక్కడ చూడండి, నవ్వు, సేము ఈ బొమ్మ ఇక్కడ ఎలా వేసి రంగులు గుర్తించి ఇక్కడ నవ్వు అని రాయండి. నా వాకే కొమ్మిచ్చి వావతిస్తే వు, నవ్వు.